ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరుగుతోంది. ఈ నెల 13వ తేదీన ప్రారంభమైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీ వరకు 45 రోజుల పాటు సాగనుంది. ఇందుకోసం కోట్లాది మంది భక్తులు, సాధువులు ఇప్పుడు ప్రయాగరాజ్, గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇటీవల సోషల్ మీడియాలో మోనాలిసా అనే యువతి మహాకుంభమేళాలో తలుక్కున మెరిసింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన 16 ఏళ్ల మోనాలిసా కుంభమేళాలో రుద్రాక్ష దండలు, పూసల దండలు విక్రయిస్తోంది. తన అందంతో మోనాలిసా అందరి దృష్టిని ఆకర్షించింది. పిల్లి కళ్ళు, డస్కీ స్కిన్తో ప్రస్తుతం సోషల్ మీడియాలో మోనాలిసా సెన్సేషన్గా మారింది. కుంభమేళాకు వెళ్ళిన ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మోనాలిసాని చూసి ఆమెను వీడియో తీస్తూ అడిగిన ప్రశ్నలు తెగ వైరల్ అయ్యాయి. దీంతో ఆ తర్వాత అనేక మంది ఆమె వద్దకు చేరుకొని ఇంటర్వ్యూలు చేయడం ప్రారంభించారు. మొదట చిరునవ్వుతో వెలిగిపోయిన మోనాలిసా మొహం ఆ తర్వాత వీరందరి దెబ్బకి, ప్రజల తాకిడికి తట్టుకోలేకపోయింది. ఎక్కడ చూసినా ఆమెను వెంబడించే వారే ఎక్కువయ్యారు. తన బిజినెస్ చేసుకోనివ్వకుండా ఫోటోలు, వీడియోలు అంటూ తీవ్రంగా విసిగించారు. ఇక మీడియా కూడా మోనాలిసా వైపే ఫోకస్ చేయడంతో ఆమె వీటన్నింటినీ తట్టుకోలేకపోయింది. ఒకానొక దశలో ఆమె తన వద్దకు వచ్చే వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇక చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే మోనాలిసా వెంటే వెళ్ళి మైకులు, కెమెరాలు, ఫోన్లు పెడుతుండడంతో ఆమె వారిని నెట్టేసింది. దీనికి సంబంధించిన వీడియోలు చూస్తుంటే ఆమె ఎంత ఇబ్బంది పడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇలా జరుగుతుండడంతో మోనాలిసా కుటుంబం కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. బతుకు తెరువు కోసం మధ్యప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ పూసలు, రుద్రాక్షలు విక్రయిస్తుంటే తమను పని చేసుకోనివ్వకుండా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. ఇవన్నీ తట్టుకోలేని మోనాలిసా తండ్రి ఆమెను తమ స్వస్థలం అయిన ఇండోర్కు పంపించేశారు. ఆమె ఒకానొక దశలో ఆత్మహత్య కూడా చేసుకోబోయిన సందర్భం కనిపిస్తోంది. పాపం ఆమెను బతకనివ్వడం లేదంటూ అందరూ ఆవేదన వ్యక్తం చేస్తుంటే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రం ఆమెను చిత్రహింసలు పెడుతూ సెల్ఫీలు, వీడియోలు అంటూ ఆమెను తెగ హింసిస్తున్న సందర్భం ఇప్పుడు కనిపిస్తోంది.